మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటయ్యారు. ఈ సీజన్కు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. యాసంగి పంట 90 LMT వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పి ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినాము. మూడో విషయము, మరి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసింది. అది కరెక్ట్ కాదు. మరి స్కూల్ పిల్లలకి రేషన్ రైస్లో, హాస్టల్స్లో FRK రైస్ కంటిన్యూ చేయాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం.